ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. బీఆర్ఎస్ హయాంలో ఈరెస్ నిర్వహణ కోసం 55 కోట్ల విదేశీ కంపెనీలకు చెల్లించారు. హెచ్ఎండిఏ, రాష్ట్ర ఆర్థిక శాఖ, ఆర్బీఐ అనుమతి లేకుండానే నేరుగా విదేశీ సంస్థకు 55 కోట్ల చెల్లింపులు జరిగాయి. వీటిలోనూ 46 కోట్ల వరకు డాలర్ల రూపంలో చెల్లించడం నిబంధనలకు విరుద్ధమని కేసు నమోదైంది. అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. విదేశీ సంస్థలకు నిధుల చెల్లింపుతో కేటీఆర్ కు సంబంధం ఉందని ప్రభుత్వం భావించి ఈ కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. అయితే గురువారం ఉదయం విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్ వెంట న్యాయవాది రామచంద్రరావు ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. కేటీఆర్ విచారణ కనిపించే అంత దూరం వరకు న్యాయవాదిని అనుమతించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ రూమ్ లో కేటీఆర్ ను, న్యాయవాదిని లైబ్రరీలో కూర్చోబెట్టేందుకు ఏసీబీ ఏర్పాట్లు చేసింది. ఈ రోజు విచారణ అనంతరం అరెస్టు చేస్తారనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు. విచారణ అనంతరం ఆయన బయటకు రావడంతో అంతా ఆనందం వ్యక్తం చేశారు.